చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. 18వ నామంలో శంకర భగవత్పాదుల్ని షణ్మతస్థాపనాచార్యాయ నమః అని కీర్తిస్తున్నారు. శంకరాచార్యుల వారి జీవితంలో ఎన్నో విజయాలు సాధించారు, ఎన్నో విషయాలను సాధించారు. వాటిల్లో చాలా చాలా గొప్ప వాటిలో ఒకటి ఈ షణ్మతములను స్థాపించడం అన్నది. అంతకు పూర్వం ఆరాధన వ్యవస్థ అంతా కూడా అయోమయంగా అయిపోయింది. అయిపోవడంతో పాటుగా తంత్రములన్నీ కూడా అయోమయావస్థను పొంది ఎటువంటి తంత్ర విధానములు అనుసరింపబడకూడదో అటువంటి తంత్ర విధానములకు విస్తృతమైనటువంటి ప్రచారం లభించింది. ఎందుకనంటే తంత్రములు అంటే ఆరాధనా విధానములు. ప్రతి దేవతాస్వరూపానికి కూడా తంత్రం ఉంటుంది. అట్లా ఉండేటటువంటి దాన్నే ఆగమము అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇందులో 3 రకాలైనటువంటి తంత్రాలు ఉంటాయి ప్రధానంగా. ఒకటి కౌలతంత్రము అంటారు, ఇది స్వతంత్ర తంత్రం. అట్లాగే మిశ్రమ తంత్రము అని ఒక తంత్రం, అది స్వతంత్రంగా ఉంటుంది. అంటే స్వతంత్రంగా ఉండడం అన్న మాటకు అర్థం ఏమిటంటే వేద ప్రమాణములకు కట్టుబడదు, వేద ప్రమాణానికి కట్టుపడకుండా ప్రవర్తిస్తుంది. ఇందులో స్వతంత్ర తంత్రం అసలు వేద ప్రమాణానికి దగ్గరకి కూడా రాకుండా ఉంటుంది. మిశ్రమతంత్రం కొంతవరకు వేద ప్రమాణానికి కలుస్తుంది, మిగిలినది స్వతంత్రంగా ఉంటుంది. సమయతంత్రం అని ఒక తంత్రం, అది కేవలముగా వేద ప్రమాణమును అనుసరించి ఉంటుంది. ఒకానొకప్పుడు ఆరాధనా విధానం అంతా ఎంత అయోమయంగా తయారైపోయింది అంటే కాపాలికులు చేసేటటువంటి పూజ, వామాచార పద్ధతిలో చేసేటటువంటి పూజ, అశ్లీలకరమైనటువంటి పూజలు, జుగుప్సాకరమైనటువంటి పూజలు, హింసా విధానంతో కూడుకున్న పూజలు విశేష ప్రచారాన్ని పొందినటువంటి స్థితి. అటువంటి స్థితిలో వేద ప్రమాణము అంగీకరించినటువంటి ఆరాధన విధానములు ఏ ఉంటాయో వాటికి పెద్దపీట వేసి అటువైపుకి పూజా విధానాన్నంతటినీ కూడా తిప్పినటువంటి మహానుభావులు శంకరాచార్యుల వారు. అది అంత తేలికైన విషయం కాదు. ఎందుకనంటే అట్లా ఆయన చేశారన్న అక్కసుతోటే వామాచారానికి సంబంధించిన ఒక వ్యక్తి శంకరాచార్యులు వారి తలే తీసేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అంటే అంతంత కక్షలకి కూడా వెళ్ళిపోయేవి. అటువంటి రోజుల్లో వేద ప్రమాణం ప్రకారం జరిగేటటువంటి పూజ, సాత్వికమైనటువంటి పూజ, జుగుప్సలేనటువంటి పూజ, భక్తితో కూడిన సత్వగుణ ప్రధానమైనటువంటి పూజ, అటువంటి సమయాచార సంబంధమైనటువంటి పూజలకి పెద్దపీట వేసి అటువంటి తంత్రాన్ని శంకరాచార్యుల వారు విశేషమైనటువంటి ఆరాధన చేయించారు. అందున ఇందులో మళ్ళీ కొంతమంది ఏం చేశారంటే ఎవరో ఒక దేవతని పట్టుకొని ఆ దేవతయే అన్నిటికన్నా అధికము, అది కూడా
శంకర విజయాలు మీరు పరిశీలిస్తే ఎంత విచిత్రమైనటువంటి రోజులంటే, యమధర్మరాజు గారిని ఆరాధించిన వాళ్ళు కొంతమంది, కొంతమంది చిత్ర విచిత్రమైనటువంటి దేవతా స్వరూపాల్ని పూజ చేసిన వాళ్ళు కొంతమంది, అసలు ఇది తప్ప ఇంకొకటి లేదన్న వాళ్ళు కొంతమంది. ఇందులో ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే, నేను ఒకప్పుడు ఒక మాట విన్నాను, అది ఎంత కఠినంగా ఉంటుంది అంటే వినడానికి, ఇదో ఒక ఆరాధనా విధానంలో ఒక భగవత్స్వరూపాన్ని దైవము అని నమ్మి ఆరాధన చేస్తున్నారనుకోండి, ఒకవేళ నిన్ను ఏనుగు తరుముకొచ్చేస్తే, నువ్వు తప్పుకోవడానికి మార్గం లేకపోతే, నువ్వు ఆ ఏనుగు కాళ్ళ కింద పడి మరణించు తప్ప అన్య దేవాలయంలోకి వెళ్ళవద్దు. అంటే అది అదే భగవత్స్వరూపం, అదే సనాతన ధర్మానికి చెందినదైనా కూడా, పోనీ ఎంత విచిత్రం అంటే, అది సనాతన ధర్మానికి చెందిన దేవతా స్వరూపమే అయినప్పటికీ కూడా ఒకే పరమాత్మ ఇన్ని రూపాలుగా ప్రకాశిస్తున్నాడు అని చెప్పబడుతున్నప్పటికీ కూడా, ఇందులోకి ఆరాధనా విధానంలోకి ఇమిడిన నువ్వు ఏనుగు తరువుకొస్తే ఏనుగు కాళ్ళ కింద పడి చచ్చిపో తప్ప ఇంకొక దేవాలయంలోకి మాత్రం నువ్వు వెళ్ళకు. అంటే అందులోకి వెళ్ళిపోతే ప్రాణం దక్కుతుంది అని అందులోకి మాత్రం వెళ్ళకు, అంతకన్నా ఏనుగు కాళ్ళ కింద పడి చచ్చిపో. అంటే అది ఎంత కఠినమైనటువంటి ప్రతిపాదన, ఎంత అసహనంతో కూడుకున్నటువంటి ప్రబోధాలవి. అవి ఎట్లా భగవంతుడికి చేరువుగా తీసుకెళ్ళగలుగుతాయి అంటే, మనుష్యులలో అప్పుడు ఎంతటి కాఠిన్యం ఏర్పడిపోతుంది. అటువంటి స్థితిలో శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యులై ప్రపంచసారతంత్రము అని గ్రంథాన్ని రచన చేసి పూజా విధానాన్నంతటినీ కూడా సువ్యవస్థితం చేశారు. అది చేసినప్పుడు యావత్ భారతంలో ఇన్నిటిని ఒక దారిలోకి తీసుకొచ్చి పూజా విధానాన్నంతటినీ కూడా సమయాచారంలోకి తీసుకొచ్చి ప్రజల మధ్య అవగాహన ఏర్పాటు చేసి, ఏ కారణం చేత కూడా ఎవ్వరూ సంయమనం కోల్పోకుండా అందరూ ప్రేమతో అన్ని దేవతా స్వరూపాల్ని ఒకటిగా ఆరాధించేటటువంటి విధానానికి శ్రీకారం చుట్టి అది వేదాంతర్గతము అని నిరూపించడము అంటే అది ఎంత గొప్ప విషయం. ఆ రోజుల్లో అట్లా ఆయన సాధించారు అంటే అది శంకరాచార్యుల వారికి కాబట్టి చెల్లింది. అటువంటి స్థితిలో ఆయన 6 మోక్షప్రదాతలు, ఈ 6 కూడా పూజ చేయవచ్చు అని ప్రతిపాదన చేశారు. ప్రతిపాదన చేయడం అంటే ఆయన స్వబుద్ధితో చేసినది కాదు, వేదమంత్రములను ఆధారం చేసుకొని ఆయన దీన్ని స్థాపించారు. స్థాపించినప్పుడు షణ్మతములు అంటే, మతము అంటే నిజానికి అభిప్రాయము అని, షణ్మతములు 6 మీరు ఆరాధన చేయవచ్చు. అందులో గణాపత్యం అంటే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసిన ఆయన మోక్షప్రదాత, అంటే చిట్ట చివరి స్థితి వరకు అనుగ్రహించగలడు. అట్లాగే సుబ్రహ్మణ్యుడు, అట్లాగే శివుడు శైవము, శాక్తేయము పరదేవతారాధన, వైష్ణవము విష్ణువారాధన, అట్లాగే ఇంకొకటి సూర్యుడు సౌరము. ఈ 6 ఎవరిని పూజ చేసినప్పటికీ కూడా నువ్వు చేరవలసినటువంటి అంతిమ స్థానం వరకు కూడా చేరగలవు. కాబట్టి ఈ 6 పూజ చేయవచ్చు. అయితే శంకరాచార్యుల వారి గొప్పతనం ఎక్కడుందంటే 6 పూజ చేయమని చెప్పారు. చెప్పి 6 మోక్షప్రదాతలే, వీళ్ళ గురించి తెలుసుకోవడం, పరిశీలించడం ఇవన్నీ కూడా అంత అద్భుతమైన విషయాలే అని ప్రతిపాదన చేస్తూ ఆయన పూజ దగ్గరికి వచ్చేటప్పటికి పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు. పంచాయతనము అంటే 5 మూర్తులు ఉన్నటువంటి పూజ. 5 మూర్తులతో పూజని ఆయన వ్యవస్థీకృతం చేశారు. ఇందులో నీకు ఒకవేళ శివుడు ప్రధాన దేవత అయితే, నువ్వు శైవుడవైతే, శివుణ్ణి ఆరాధన చేసేవాడివైతే నువ్వు శివుణ్ణి ఆరాధన చెయ్యి. అప్పుడు శివుడు మధ్యలో ఉంటాడు. 4 వైపులా 4 ఉంటారు. ఏ ఏ స్థానముల యందు ఏ దిక్కున ఎవరు ఉండాలన్నది నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారం ఒకవైపు విఘ్నేశ్వరుడు ఉంటాడు, ఒకవైపున అంబిక ఉంటుంది, ఒకవైపున విష్ణు ఉంటారు, ఒకవైపున సూర్యనారాయణమూర్తి ఉంటారు.
పూజ చేసేటప్పుడు మొట్టమొదట ఈ నలుగురికి పూజ చేయాలి. మొట్టమొదటి పువ్వు ఎవరికి అంటే వీళ్ళ నలుగురికి. వీళ్ళ అనుమతితో మధ్యలో ఉన్నటువంటి పరమశివారాధన అంటే అభేదం. వీళ్ళకి ఆయనకి భేదం లేదు. నిజానికి వీళ్ళ అర్చన చేయకుండా ఆయన తన అర్చనని అంగీకరించారు. అందుకని ముందు చుట్టూ ఉన్న నలుగురికి పూజ చేసి శివుడి దగ్గరికి వెళ్ళడం. వైష్ణవం అయితే విష్ణువు మధ్యలో ఉంటారు. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, శివుడు, అంబిక ఈ నలుగురిని పూజ చేసి అప్పుడు మధ్యలో ఉన్నటువంటి విష్ణువుకి ఆరాధన చేయడం. అప్పుడు ఒకరి మీద ఒకరికి సంకుచిత అభిప్రాయాలు కానీ, ఏదో ఇది గొప్ప అది గొప్ప అన్న దోషాలు కానీ, అటువంటి అభిప్రాయ భేదాలు కానీ ఏర్పడకుండా ఒక పరమాత్మ ఇన్ని రూపాలతో ప్రకాశిస్తున్నాడు అన్న విషయం అందేటట్టుగా చేశారు పూజలు. అసలు ఆ పూజ దగ్గరే అందరి మనసు ప్రశాంతంగా ఉండి అట్లా ఆరాధన చేయడం మొదలుపెట్టగానే ఇక దేవతల మధ్య కూడా భేదాభిప్రాయాలు చూసేటటువంటి స్థితికి వెళ్ళిపోతే ఇంకా అసలు ఉన్న భేదాభిప్రాయాలు ఎలా సమసిపోతాయి? అసలు ప్రశాంతత కావాలంటే భేదాభిప్రాయాలు తగ్గాలి. అసలు పూజలో దేవతామూర్తుల దగ్గరే భేదాభిప్రాయాలంటే ఇంకా శాంతి కలిగేది ఎట్లా? అందుకని ఆయన పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టి ఈ 5గురు పూజలో ఉండాలి. మరి షణ్మత స్థాపనాచార్యులు కదా, సుబ్రహ్మణ్యుడు ఎలా పూజలో అంటే సుబ్రహ్మణ్య పూజ అగ్నిహోత్రము చేత పూర్తయిపోతుంది అని ప్రతిపాదించారు. ఎందుకనంటే సుబ్రహ్మణ్యుడికి పావకి అని పేరు, అగ్ని సంభవుడు అని. అగ్నిహోత్రం సుబ్రహ్మణ్య స్వరూపం. పూజ ప్రారంభంలో ఏం చేస్తాం? దీపం వెలిగిస్తాం. ఆ దీపం పూజ పూర్తయిపోయిన తర్వాత కూడా కొంతసేపు వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం సుబ్రహ్మణ్య స్వరూపమే. అట్లాగే చిట్ట చివర నీరాజనం ఇస్తాం. ఆ నీరాజన జ్యోతి కూడా సుబ్రహ్మణ్య స్వరూపమే. సూచన ఉంటే అప్పుడు అక్కడ సుబ్రహ్మణ్య మూర్తిని కానీ లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఒక చిన్న శూలాన్ని కానీ ఉంచుకునేటటువంటి పద్ధతిని ప్రవేశపెట్టారు. అప్పుడు పంచాయతన పూజలో ఏమవుతుంది అంటే 5గురు దేవతామూర్తులు ఉంటారు. 6వ వారైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా పూజలోకి వచ్చేశారు కాబట్టి ఏ షణ్మతములను ఆయన స్థాపించారో ఆ 6గురు పూజలోకి వచ్చేశారు కాబట్టి ఇంకా అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా అందరి మధ్య ఒక్కటే స్థితి. మీరు అందుకే చూడండి, శంకరాచార్యుల వారి స్తోత్రాలని మీరు పరిశీలనం చేస్తే మీకు ఒక గమ్మత్తు కనపడుతుంది. శంకరాచార్యుల వారు ఎవరి గురించి స్తోత్రం చేసినా వారు పరబ్రహ్మస్వరూపం, వారు మోక్షప్రదాత అని మాట్లాడుతూ ఉంటారు. సుబ్రహ్మణ్య భుజంగం మీరు చూశారనుకోండి, నజానామి శబ్దం నజానామి చార్థం నజానామి పద్యం నజానామి గద్యం చిదీకా షడాస్య హృదిజ్యోతతో మే ముఖాన్నిస్సరంతే గిరశ్చాపి చిత్రం అంటారు. నాకు ఏ శబ్దం తెలియదు, వేదం తెలియదు, పద్యం తెలియదు, అర్థం తెలియదు, గద్యం తెలియదు, అయినా నాకు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ముందు నిలబడేటప్పటికి వాగ్ధార అలా వచ్చింది అంటారు. అని ఆయనే పరబ్రహ్మము అని చెప్పడానికి మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారి దేహం మహచ్చిత్తగేహం మహీదేవ దేవం మహావేద భావం మహాదేవ బాలం భజే లోకపాలం అంటారు. ఆయన సాక్షాత్తుగా మహావాక్యముల చేత అంతర్హితమైనటువంటి జ్ఞానస్వరూపి అయిన వారు అని ప్రతిపాదిస్తారు. ఎవరి గురించి శంకర భగవత్పాదులు మాట్లాడినా ఆ దేవతాస్వరూపం అన్య దేవతాస్వరూపాల కన్నా భిన్నం కాదు. మీరు ఆ దేవతని పట్టుకున్న కారణం చేత ఎక్కడి వరకు పొందాలో అక్కడ వరకు పొందగలరు అని అన్నిటినీ కలిపి ఒకటిగా మాట్లాడతారు. అందుకే ఎక్కువగా నిర్గుణ స్వరూపంగా వర్ణిస్తూ సగుణస్వరూపాన్ని వర్ణిస్తూ ఉంటారు. అంతగా సంయమనం నేర్పినటువంటి వారు శంకరాచార్యుల వారు. అంత అద్భుతమైనటువంటి పూజా విధానాన్ని తీసుకొచ్చారు. షణ్మత స్థాపనాచార్యులై అన్ని దేవతాస్వరూపాల ఆరాధన మధ్యలో సమన్వయాన్ని కల్పించారు. ఇది ఒకెత్తైతే శంకరాచార్యుల వారు తీసుకొచ్చినటువంటి పంచాయతన పూజా విధానం ఒక అద్భుతం. ఎందుకని నేను ఈ మాట అంటున్నానంటే
మీరు పంచాయతనాన్ని పళ్ళెంలో పెడితే ఒక రకంగా యావత్ భారతదేశాన్ని పళ్ళెంలోకి తీసుకొచ్చినట్లు అవుతుంది. ఎందుకని అంటే మీరు చూడండి, శంకరాచార్యుల వారు ఈ పూజలో సాధించినటువంటి విశేషం ఏమిటంటే ప్రతి ఇంట గంట వినపడాలి, ప్రతి ఇంట పూజ జరగాలి. మాకు పెద్ద ఇల్లు లేదండి, మాకు పూజ గది లేదండి, మేము ఎట్లా పూజ చేస్తాం అన్న పరిస్థితి లేకుండా చూశారు ఆయన. ఎందుకని అంటే ప్రాకృతికంగా లభించేటటువంటి సాలగ్రామములను పూజ యందు తీసుకోవచ్చు. దానివల్ల ఏమైంది అంటే నర్మదా నదిలో బాణం లభిస్తుంది. ఆ నర్మదా నదిలో లభించేటటువంటి బాణం అంటే ధనస్సుకి సంధించి విడిచిపెట్టే బాణం అని కాదు, శివలింగ స్వరూపం సాలగ్రామం. నర్మదా నదిలో లభించేటటువంటి బాణం శివస్వరూపం. అట్లాగే మన శ్రీకాళహస్తి దగ్గర స్వర్ణముఖి నదిలో మధ్యలో బంగారు తీగలా ఉంటుంది, అది ఆ సాలగ్రామం అమ్మవారికి ప్రతినిధి. అట్లాగే నేపాల్లో గండకీ నదిలో లభించేటటువంటి సాలగ్రామం విష్ణు స్వరూపానికి ప్రతినిధి. అట్లాగే తంజావూరు వెల్లంలో లభించేటటువంటి స్ఫాటికం తెల్లటి సాలగ్రామం సూర్యనారాయణమూర్తికి ప్రతినిధి. శోణభద్ర గంగా సంగమిస్తుంది, ఆ శోణభద్రా నదిలో లభించేటటువంటి సాలగ్రామాలు విఘ్నేశ్వరుడికి ప్రతినిధి. ఇప్పుడు మీరు ఈ 5 సాలగ్రామాలు తీసుకొచ్చి అవి ఇంతంత ఉంటాయి, చిన్న చిన్న సాలగ్రామాలు తెచ్చుకోవచ్చు. అవి పెట్టుకోవడానికి ఓ చిన్న పళ్ళెం చాలు. ఓ చిన్న పళ్ళెంలో ఈ 5 సాలగ్రామాలని ఉంచారనుకోండి, అది శివుడు ఒకవేళ మధ్యన ఉంటే, ఇంకొకరున్నా కూడా దోషం కాదు సుమండి, శివుడు మధ్యలో ఉన్నాడనుకోండి, మీకు చమత్కారం ఏమవుతుందంటే యావత్ భారతం మీ ఇంట్లో పూజ పళ్ళెంలో ఉన్నట్టు గుర్తు. ఎందుకని అంటే నర్మదా నది భారతదేశానికి మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది. మీరు ఇప్పటికీ కూడా ఆ మహాకాళుడి యొక్క క్షేత్రానికి వెడితే ఆ మహాకాళేశ్వరుడి యొక్క క్షేత్రంలో ఆ అద్భుతమైనటువంటి భారతమాత దేవాలయం ఉంది. ఆ భారతమాత దేవాలయానికి వెడితే భారతమాత దేవాలయం బయట భారతమాత మూర్తి భారతదేశం పెట్టబడి ఉండి ఎక్కడెక్కడ శివక్షేత్రాలు ఎలా వెలిశాయో జ్యోతిర్లింగాలు అందులో పెట్టబడి ఉంటుంది. మీరు ఆ పటం దగ్గరికి వెళ్ళి చూశారనుకోండి, ఇంకా అట్లాంటిది నేను ఎక్కడ చూడాల. ఒక్క ఆ ఉజ్జయిన్లోనే చూశాను, మహాకాళుడి క్షేత్రంలో. ఆ భారతదేశంలో మధ్యలో నర్మదా వెడుతూ ఉంటుంది. మధ్యలో వెడుతున్నటువంటి నర్మదా నదిలో బాణలింగాలు తమంత తాము దొరుకుతాయి. అవి రాళ్ళు నీటి ప్రవాహానికి ఉరుసుకుని బాణలింగాలు ఏర్పడతాయి. అందుకని పూజలో అంటే భారతదేశమే ఒక పూజామందిరం అయితే, యావత్ ప్రపంచానికి పూజ గది అయితే, మధ్యలో ఉన్నది శివలింగం, చుట్టూ ఉన్నది పంచాయతనం. ఎందుకని విష్ణువు నేపాల్ గండకీ నదిలో, శోణభద్రలో విఘ్నేశ్వరుడు, తంజావూరు వెల్లంలో సూర్యనారాయణమూర్తి, శ్రీకాళహస్తి దగ్గర సువర్ణముఖిలో పరదేవత. కాబట్టి ఇప్పుడు ఈ 5 కలిపితే ఏమైంది? భారతదేశము పూజామందిరము. మీ పళ్ళెం యావత్ భారతం. యావత్ భారతంలో సహజంగా తమంత తాముగా వెలిసినటువంటి పంచాయతనమూర్తి పూజ అంటే అది భారతదేశ పూజ కూడా. భారతదేశాన్నే ప్రపంచానికి ఒక పూజామందిరంగా నిర్వచించి చూపించారు శంకరాచార్యుల వారు. రెండోది ఆయన సాధించిన అద్భుతం ఏమిటంటే, ఇప్పుడు మీరు పూజ చేసుకోవడానికి చోటు లేదనడానికి బాధేం లేదు. ఎందుకని మీరు 5 తీసి ఓ భరణిలో పెట్టి మూత పెట్టేసి ఓ గూట్లో పెట్టేసుకోవచ్చు. మీరు పొద్దున్న పూజ చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ భరిణి తీసి మీరు మధ్యలో ఎవరిని ఉంచాలనుకుంటున్నారో కులదైవాన్ని వాళ్ళ నుంచి చుట్టూ ఏ ఏ స్థానాల్లో ఎవరుండాలో వాళ్ళని పెట్టేసి పూజ చేసేసుకుని, పూజ అయిపోయిన తర్వాత పూజ కూడా ఎంత సులభం అంటే తులసి మారేడు ఎండిపోయినా పూజ చేయొచ్చు. 4 అక్షతలు, 8 కిస్మిస్ పళ్ళు, 2 కిస్మిస్ పళ్ళు ఉన్నా చాలు, పూజ అయిపోయింది. పూజ చేసేసి నిర్మాల్యం తీసి నీళ్ళల్లో పెట్టేసి మీరు ఒక్క బిల్వదళం పెట్టి ఈ సాలగ్రామాల్ని తీసుకెళ్ళి మళ్ళీ చిన్న భరిణిలో పెట్టేసి మళ్ళీ తీసుకెళ్ళి గూట్లో పెట్టేసుకోవచ్చు. మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు తీసి స్నానం చేయించి బొట్లు పెట్టి పూజ చేసుకుని లోపల పెట్టేయచ్చు.
కానీ సనాతన ధర్మానికి అంతటికీ కేంద్రమై యావత్ ప్రపంచానికే పూజామందిరమైనటువంటి భారతదేశంలో ప్రతి ఇంట గంట వినపడాలి. ఆ గంట వినపడింది అంటే గుర్తు ఏమిటంటే ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం. రాక్షసులు వెళ్ళిపోవాలి, దేవతలు రావాలి. ప్రతి ఇంటిలో తెల్లవారుజామున గంట గట్టిగా వినపడుతోందనుకోండి, దాని అర్థం ఏమిటి? యావత్ భారతదేశం నుంచి రాక్షస శక్తులు వెళ్ళిపోవాలి, దేవతా శక్తులు రావాలి. యావత్ భారతమే పూజామందిరం కాబట్టి ప్రతి ఇంట భారతదేశమే పూజ అందుకుంటోంది పంచాయతన స్వరూపంగా. అంటే మొత్తం భారతదేశాన్ని పూజామందిరంగా ప్రతి ఇంటిలోకి ప్రవేశపెట్టిన ఘనత ఎవరిది? శంకర భగవత్పాదులది. అంత దార్శనికులు ఎవరుంటారు? దానికి ఏదో పెద్ద కష్టమైనటువంటి విధానం, అది మీరు చేసేది కాదు, మీరు చెయ్యలేరు అని ఆయన చెప్పలేదు. అందరూ పూజ చేసుకోవచ్చు, అందరూ పూజ చెయ్యాలి. ఎందుకు పూజ చెయ్యాలి అంటే, పూజ చేయడం దేని కొరకు అంటే, ఎవరు నిజంగా మనసు పెట్టి పూజ చేస్తాడో ఆయన పూజింపబడతాడు, ఆయనకి పూజార్హత వస్తుంది. అదేమిటి? పూజ చేస్తే పూజార్హత రావడం ఏమిటి అంటే, పూజ చేయడం అంటే ఏమిటి? కృతజ్ఞత చెప్పడం. ఈశ్వర, మీరు మాకు కళ్ళు ఇచ్చారు, ఎన్నో చూస్తున్నాం, అందుకని దీపం పెడుతున్నాం. ఈశ్వర, మాకు ముక్కునిచ్చారు, ఎన్నో వాసనలు చూసి ఆనందిస్తున్నాం, అందుకని ధూపం వేస్తున్నాం. ఈశ్వర, మీరు మాకు చర్మాన్ని ఇచ్చారు, దానివల్ల స్పర్శ ముట్టుకుని ఆనందిస్తున్నాం, అందుకని ఆయనకి చందనాన్ని అనులేపనం చేస్తున్నాం కృతజ్ఞతగా. ఈశ్వర, మీరు మాకు చెవులు ఇచ్చారు, ఎన్నో విషయాలు వింటున్నాం, అందుకని కృతజ్ఞతగా మీకు పువ్వులతో పూజ చేస్తున్నాం. పువ్వు మీద తుమ్మెద వాలితే మరి తుమ్మెద పువ్వు కోసం శబ్దాలు చేస్తోంది కాబట్టి జంకారములు పువ్వులవి. కాబట్టి పువ్వు దేనికి పూజ చేస్తున్నామంటే కృతజ్ఞతగా, చెవులు ఇచ్చినందుకు. నాలుక ఇచ్చాడు భగవంతుడు, దానివల్ల ఎన్ని రుచులు చూసి ఆనందిస్తున్నాం, దానికి కృతజ్ఞతగా మీకు నైవేద్యం పెడుతున్నాం. అందుకని పంచోపచారములు ప్రధానమయ్యాయి, పంచసంఖ్యోపచారిణి అని. ఇప్పుడు ఈ పంచోపచారములు అనేటటువంటివి చేసి భగవంతుడి పట్ల కృతజ్ఞత ఎవరు ఆవిష్కరిస్తున్నాడో వాడికి లోకంలో ఎవరు ఏ చిన్న ఉపకారం చేసినా మనసులో జ్ఞాపకం పెట్టుకోవడం, జ్ఞాపకం పెట్టుకొని ఎప్పుడూ వాడు పూర్వం చేసిన మంచిని ఆలోచించి చెడుని మరిచిపోతూ ఉండడం. దోషాన్ని దేనికి మన్నించగలడు అంటే చేసిన మంచిని కూడా మరిచిపోడు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చేసిన మంచిని మరిచిపోయే లక్షణం ఉందనుకోండి, మీరు దోషాన్ని క్షమించలేరు. ఎవరూ దోషం చేయకుండా ఉండలేరు, ఎక్కడో అక్కడ ఎవరో ఒకటి దోషం చేస్తాడు. మీరు దోషం చేయగానే అది ఒకటే గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీరు అతన్ని క్షమించలేరు. ఎందుకనంటే మీకు ఆ దోషమే గుర్తుంటుంది. కాదు, అతను చేసిన మంచి పనులు కూడా ఉన్నాయి అంటే మీరు ఆ దోషం దిద్దడానికి ప్రయత్నిస్తారు. ఈ దోషం లేకపోతే ఇంకా ఎంత అభిమానం సంపాదించుకుని ఉండేవాడు, ఇంకా ఎంత వృద్ధిలోకి వచ్చేవాడు. ఏమిటి బలహీనత ఇతనికి అని ఆ బలహీనతని దిద్దడానికి ప్రయత్నిస్తారు ప్రేమతో. అంటే మీకు మంచి గుర్తుంటే ప్రేమ మనసులో ఆర్ద్రత తడి అలా ఉంటుంది. అది ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దూరంగా విసర్రు, దగ్గరగా ఉంచుకొని దోషాన్ని దిద్ది ప్రేమించి క్షమించి కలుపుకుంటారు. అది ఉపకార స్మరణము అంటారు. మంచిని గుర్తుపెట్టుకుని ఉన్నాడు, ఆయన మరిచిపోలేదు, ఆయన మరిచిపోడు. అలా మరిచిపోతే ఆయన కలుపుకోలేడు. ఆ మంచిని గుర్తుపెట్టుకున్నవాడు ఏం చేస్తాడంటే, ఒకప్పుడు చేశాడు లేవయా, మంచి కూడా చేస్తాడు కానీ ఏం చేస్తాం అంటుంటాడు. అంటే కృతజ్ఞత మంచిని గుర్తుపెట్టుకునే లక్షణంగా ఏర్పడుతుంది. భగవంతుడికి పూజ చేయడం అంటే రోజు కృతజ్ఞత చెప్తున్నారనుకోండి, మీకు కూడా ఎవరు ఏ ఉపకారం చేసినా గుర్తుపెట్టుకునే లక్షణం వస్తుంది. అప్పుడు మీకు అందరూ బంధువులే. అప్పుడు మీరు ఎంతమంది అభిమానాన్ని సంపాదించుకుంటారు? ఎవరు ఏ చిన్న ఉపకారం చేసినా గుర్తుపెట్టుకునే, అబ్బో ఒకప్పుడు చాలా ఉపకారం చేశారండి అంటూ ఉంటారు. ఆయనకి ఏమైనా చిన్నది చేస్తే అంత గుర్తుపెట్టుకుంటారండి అని అందరూ గౌరవిస్తారు. కాబట్టి పూజ చేసిన వాడికి ఏమొచ్చింది? పూజనీయుడయ్యాడు, గౌరవింపబడ్డాడు. అందుకని పూజ అన్నది జీవితంలో అలవాటై ఉండి తీరాలి. అది క్రమశిక్షణ, అది భగవంతుడి పట్ల ఆరాధన, అది ఆస్తిక్యానికి నిదర్శనం.
వేదం చెప్పినటువంటి కర్మ దాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. అది ఎవరికీ బరువు కావడానికి వీల్లేదు, ఎవరికీ దూరం కావడానికి వీల్లేదు. అందుకే శంకరాచార్యుల వారు దాన్ని అంత కిందకి తీసుకొచ్చారు. షణ్మత స్థాపనాచార్యులవడం దగ్గర ప్రారంభం చేసి యావత్ భారతాన్ని ప్రతి వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చారు పూజామందిరంగా. తద్వారా ఏమైంది అంటే పూజ దేవతలకు చేస్తున్నాడు. పూజామందిరం ప్రపంచ పూజామందిరంలో ఉంది. నా పూజామందిరం ఎక్కడుంది అంటే ప్రపంచానికి పూజామందిరమైన భారతదేశంలో ఉంది. ఇటువంటి దేశంలో పుట్టడం నా అదృష్టం. నాకెలా అదృష్టమో వీళ్ళందరిది అలా అదృష్టం. వీళ్ళు పూర్వపుణ్యం లేని వాళ్ళు అయితే ఇక్కడ ఎందుకు పుట్టారు ఈ దేశంలో? కాబట్టి ప్రేమ, అది జాతీయ సమైక్యతకు కారణమైంది. ఇప్పుడు ఏకకాలంలో శంకర భగవత్పాదులు ఎన్నిటిని సాధించారు? సంకుచిత దృష్టితో మాట్లాడారా? భేదభావాలు కల్పించారా? అక్కర్లేని సంకుచిత తత్వాన్ని, అక్కర్లేని విషయాల్ని ప్రబోధం చేశారా? అట్లా చేయలేదు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు ప్రతివారు ఎదగాలి, ప్రతివారు ఎదగాలి, ప్రతివారు పూజ చెయ్యాలి. పూజ అన్నది కేవలం ఏదో యాంత్రికమైనటువంటి ఒక కర్మ కాకూడదు. అందరూ దేవతల మధ్య సమైక్యతాభావం మనసులో ప్రారంభమైతే మనుష్యుల మధ్య సమైక్యతాభావానికి దారి చూపిస్తుంది. లేకపోతే దేవతల మధ్య చూడలేని వాడికి మనుషుల మధ్య సమైక్యత చూసేటటువంటి అవకాశం ఎక్కడొస్తుంది? అసలు ఉండదు. ఎందుకనంటే దేవతల మధ్య భేదం చెప్పడం అసలు ఎలా సాధ్యం? శివుడు కేశవుడు అని రెండు, శివుడు వేరు విష్ణువు వేరు అని మీరు అన్నారనుకోండి, శివకేశవులు ఇద్దరు, అందుకని వాళ్ళిద్దరూ ఒకరికొకరు తటస్థపడితే ఒకరికన్నా గొప్ప ఒకరు తక్కువ. అసలు అలా శివకేశవులు ఏమిటి? ఒక విష్ణువు రెండుగా కనపడిన ఉన్నాయి. రామాయణం బాలకాండలో రాముడికి పరశురాముడు కనపడ్డాడు. అప్పుడు ఏమంటారు మీరు? తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఆదివరాహస్వామి కనపడ్డారు. అప్పుడు ఏమంటారు? ఒక విష్ణువు రెండు జ్యోతులుగా కనపడ్డారు. ఒక దీపం, ఒక ప్రమిదలో అన్ని దీపాలు వెలుగుతుంటే ఎంత అందంగా ఉంటుంది కంటికి చూడడానికి. ఒక పరమాత్మ లీలాతో అన్నిగా కనపడితే ఏమిటి అభ్యంతరం వచ్చింది? అక్కడ చూడగలిగితే ఇక్కడ అందరిలో దైవాన్ని చూడడం అలవాటు అవుతుంది. అసలు అక్కడే రాని వాడు ఇక్కడే వస్తుంది సమైక్యత. అది ఎలా సమైక్యతను తీసుకొస్తుంది? ఎలా అందరిలో సమానత్వాన్ని చూడనిస్తుంది? కాబట్టి శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క దీర్ఘ దృష్టికోణం వేరు. వారు ఏకకాలమనందు ఇన్నిటిని సాధించారు. అందుకే ఆయన చేసిన సంస్కరణలు కానీ, ఆయన ప్రతిపాదించిన విషయాలు కానీ అట్లా నిలబడిపోయాయి అంతే శాశ్వతంగా. అంత అద్భుతమైనటువంటి విషయాన్ని సాధించి తద్వారా సమయాచారంతో సాత్వికమైన పూజ జరిగేటట్టు, అందరిలో సమైక్యతాభావం పరిఢవిల్లేటట్టు, అదే సమయంలో దేశ సమైక్యత ఏర్పడేటట్టు, ఎవరి మధ్య అయోమయం లేకుండా చేతులారా శివార్చన చెయ్యాలి. పొద్దున్న సాయంకాలం నోరు నొప్పెట్టేటట్టు విష్ణువుని కీర్తించగలగాలి. అదే కదా మహాత్ముల బాట. పోతన గారు చెప్పింది అదే. చేతులారంగ శివుని పూజింపడీని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడీని, దయయు సత్యంబులునుగా తలపడీని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అన్నారు. భేదం చూడకుండా ప్రొద్దున్న శివార్చన చేస్తే అంత పరవశంతో చెయ్యాలి. ఆయనే శివుడు, ఆయనే విష్ణు అని. సాయంకాలం విష్ణు కథ చెప్పవలసి వస్తే అంత పరవశంతో విష్ణు కథ చెప్పగలగాలి. ఎప్పుడు వస్తుందా పరవశం? నేను పొద్దున్న ఎవరిని పూజ చేశానో ఆయనే ఈయన అన్న భావన నీకు జీర్ణమైతే, అది ఎక్కడ జీర్ణం అవ్వాలి? పూజ దగ్గర జీర్ణం అవ్వాలి. దానికి అంత అద్భుతమైన వైదిక వ్యవస్థని శంకర భగవత్పాదులు ప్రవేశపెట్టారు. ఎందుకంటే నారాయణ సూక్తం ఎక్కడుంది? వేదంలో ఉంది. రుద్రం ఎక్కడుంది? వేదంలో ఉంది. వేద ప్రమాణం అంగీకరించడం వైదికమైతే వేదంలో ఉన్న రుద్రాన్ని అంత ఆదరభావంతో నువ్వు చెప్పగలగాలి. నారాయణ సూక్తాన్ని అంతే ఆదరణతో పురుష సూక్తాన్ని చెప్పగలగాలి. పురుష సూక్తాన్ని నారాయణ సూక్తాన్ని చెప్తాను కానీ రుద్రం నేను చెప్పని పారిపోతానంటే, నేను రుద్రం చెప్తాను కానీ పురుష సూక్తం చెప్పను, నారాయణ సూక్తం చెప్తాను పారిపోతానంటే, అప్పుడు నువ్వు మొత్తం వేదాన్ని ఎక్కడ అంగీకరించావు? అప్పుడు నీది వైదికం ఎలా అవుతుంది? వైదికాన్ని తీసుకురావాలి అంటే ఆ ఆదరభావం నీ ఎందు జీర్ణం కావాలి ముందు. అది వస్తే తప్ప అసలు ఒక పరమేశ్వరుడు ఇన్నిగా వెలుగుతున్నాడన్న ఆనందం నీకు కలగాలి.
అది తీసుకొచ్చారు శంకరాచార్యులు వారు. అందుకు జాతి రుణపడిపోయింది ఆయనకి. యావత్ ప్రపంచం ఆయన దార్శనికత చూసి 2 చేతులెత్తి నమస్కారం చేసింది అంటే 32 సంవత్సరాల వయస్సులో ఇన్నిటిని సాధించారు అంటే అందుకు నామములు గౌణములయ్యాయి. ఆయన సాధించిన విజయములను కీర్తించడం యథార్థానికి. అంతటి మహాద్భుతమూర్తి అయి శంకర భగవత్పాదులు షణ్మత స్థాపనాచార్యులయ్యారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.